గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: మహర్షి, తత్వజ్ఞాని ఎవరితో క్రీడిస్తాడు? అతనికి మిత్రులు ఎవరు? అతని క్రీడ ఎట్టి స్వభావం కలిగి ఉంటుంది? వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అతనికి ముగ్గురు కర్మదేవతలే స్నేహితులు. వారితోనే అతని క్రీడ. ఒకటి సహజ కర్మ. తాను జన్మించిన ఉపాధిని అనుసరించి వృత్తిధర్మంగా నిర్వర్తించవలసిన ఏ ఏ కర్మలు ఇతరులకు సానుకూల్యమో ఆయా విధులు అతనికి సహజ కర్మమిత్రుడు, అంటే మొదటి స్నేహితుడు. 2 శాస్త్రీయ కర్మ. లోక కళ్యాణార్థం శాస్త్రములు ప్రవచించే ఏ ఏ కర్మాచరణం ఉంటుందో దానిని ప్రయత్నపూర్వకంగా నిర్వర్తిస్తాడు. శాస్త్రీయ కర్మదేవత అతని 2వ స్నేహితుడు. 3 స్వకర్మ. స్వప్రయత్నముచే సచ్చాస్త్రముల అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, సంతోషము ఇవి మనస్సును శుద్ధపరుచుకోవటానికి, విస్తారపరుచుకోవటానికి, నిర్మలపరుచుకోవటానికి, జ్ఞాన పరిపుష్టి కొరకు నిర్వర్తిస్తూ వస్తాడు. ఈ ముగ్గురిని స్నేహితులుగా చేసుకొని వారితో ఈ జగత్ మైదానంలో క్రీడిస్తూ ఉంటాడు జీవన్ముక్తుడు. నాయనా రామచంద్ర, ఉత్తమ కర్మ అనే మిత్రుడు తండ్రిలా ఊరడిస్తాడు. ఆత్మీయుల వలె దుష్కర్మల నుండి నివారిస్తాడు. మహా సంకటాలలో ప్రియ స్నేహితుని వలె తోడు ఉంటాడు. ఉపాధ్యాయుని వలె, గురువు వలె సంశయములను తొలగిస్తాడు. పుష్పమును సుగంధం వదలనట్లు ఈ జీవుని ఉత్తమ కర్మలే సదా తోడుగా అతనిని సంసారలంపటం నుండి ఎప్పటికైనా ఉద్ధరించగలుగుతాయి. ఉత్తమ కర్మలు సత్పురుషులను సేవింపచేసి వారి సాంగత్యముచే అజ్ఞానము అనే జన్మార్జితమైన మహాసంకటము నుండి పరిరక్షిస్తాయి. ఓ రామచంద్ర, ఈ జీవుని సర్వ విధాలా రక్షించేది, ఆధ్యాత్మ మార్గంలో తోడు ఉండేది, స్వాత్మజ్ఞానం వైపుగా ప్రేరేపించేది, మహనీయులకు ఆత్మజ్ఞుల దగ్గరకు చేర్చేది ఈ సహజ కర్మ, శాస్త్రీయ కర్మ, స్వకర్మ అనబడే ముగ్గురు మిత్రులేనయ్యా. ఉత్తమ కర్మల పట్ల అత్యంత శ్రద్ధ, ఆసక్తి, పూజ్య భావన పెంపొందించుకొనటం అతనికి శ్రేయోదాయకం. ఓ రామచంద్ర, జీవితము అనే అవకాశమును సద్వినియోగపరుచుకునే ప్రయత్నశీలురగు జీవులు స్వకర్మను ఆరాధిస్తూ జీవన్ముక్తత్వము వైపుగా ధృతి, ఉత్సాహాలతో ప్రయాణిస్తున్నారు. ఈ భౌతికమైన భార్య, పిల్లలు నిజమైన కుటుంబం కానే కాదు. స్నాన, దాన, తపోధ్యానములే ఆ ముముక్షువుకు నిజమైన పిల్లలు. నిత్య సంతోషమే
ఆతని భార్య. అట్టి నిత్య సంతోష కళత్రమును సంపాదించుకున్న వారి దర్శనమాత్రంచే ఆనందం కలుగుతుంది. ప్రేమ, కరుణ అతని చెలికత్తెలు. సర్వుల పట్ల మైత్రి అతని ప్రియ సఖుడు. నిరంతరం అనేక లోక వ్యవహారముల మధ్య వ్యవహరిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ ఆ జీవన్ముక్తుడు అనుక్షణం నిర్వాణ శాంత మనస్కుడై చెన్నొందుచున్నాడు. తత్వజ్ఞానరహితమైన సారరహితమైన సంభాషణలు సమీపిస్తున్నప్పుడు శిలా విగ్రహం వలె మౌనం వహించి ఉంటాడు. అర్హులు, ఆర్తులు ఆశ్రయించిన వారు తటస్థపడితే అతని స్వాత్మజ్ఞాన వాక్యాలు మహాప్రవాహంలా పెళ్ళుబుకుతాయి. అతని నోటి వెంట పుణ్యకథలు గంగా ప్రవాహంలా జాలువారుతూ ఉంటాయి. సమదృష్టి కలిగి ఉండటము చేత క్షణములో ఉచితానుచితములు నిర్ణయించగలుగుతాడు. కోమల స్వభావుడై మధురయుక్తుడై ఈ లోకంలో విలాసముగా క్రీడగా ఆనందంగా విహరిస్తాడు. ఓ రామచంద్ర, పవిత్ర మాతృమూర్తియగు ఈ భూదేవత అనేక మంది జీవన్ముక్తులకు సత్పుత్రులను కలిగియే ఉన్నదయ్యా. జీవన్ముక్తులకు సద్గుణములు సహజములై ఉంటాయి. జై నిర్గుణ. జై గురుదేవా.